హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నాకైతే జ్వరంతో 10 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే వీడియోలు చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. చూడండి, మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయండి. ఈరోజు అయితే 20 కిచెన్ టిప్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను. ఇవైతే చాలా యూజ్ అవుతాయి. మనకు అట్మాస్ఫియర్ చేంజ్ అవ్వగానే బాడీలో వైరల్ ఫీవర్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ సీజన్లో. దానికైతే మంచి రెమెడీ ఉంది. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనకు కళ్ళ నుంచి అయితే నీళ్లు కారుతూ ఉంటాయి కదా. అయితే కళ్ళు బాగా మండిపోతూ ఉంటాయి. అంటే దాని ఘాటు వాసనకి మనకి ఆ స్మెల్కి మనకి కళ్ళ నుంచి నీళ్లు కారి మనము కట్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయండి అంటే, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, మనము వంట చేసే నూనె ఉంటుంది కదా, ఆ ఆయిల్ని ఏం చేయండి అంటే ఇలా చాకుకైతే స్ప్రెడ్ చేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కనుక ఉల్లిపాయలను కట్ చేసామనుకోండి, మనకి కళ్ళు మండకుండా నీళ్లు కారకుండా చక్కగా మనం ఎన్ని కేజీలైనా సరే చక్కగా కట్ చేయవచ్చు. ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే కొంచెం ఇబ్బంది లేకుండా మనకు ఉల్లిపాయలు అయితే చక్కగా కట్ చేసుకోవచ్చు అన్నట్టు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు అండి. చింతపండు మనము తీసుకొచ్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చి నిల్వ ఉంచుకుంటూ ఉంటాము. అయితే ఏమవుతుందంటే ఇందులో అయితే పురుగు పడుతూ ఉంటుంది కదండి, నల్లగా కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఏం చేయండి అంటే, ఈ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఈ రాళ్ళ ఉప్పుని వేసి మొత్తం కలిపేసి ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చిని అయితే ఒకదాన్ని తీసేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఇలా చింతపండు మొత్తంలో ఇలా పెట్టేసి మనము కవర్లో గట్టిగా ముడేసి ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అది కలర్ చేంజ్ అవ్వదు. అదేవిధంగా పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి ఒక గిన్నెలో అయితే నీళ్లు పోసుకొని దీన్ని అయితే బాగా వేడి చేయాలండి. ఇలా బాగా వేడెక్కిన తర్వాత ఈ నీళ్ళని ఏం చేద్దామంటే ఒక గ్లాసులో అయితే తీసుకుందాము. ఒక చిన్న గ్లాసుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఈ వేడి నీళ్ళలో మనం చిటికెడు పసుపు వేస్తే సరిపోతుందండి. ఇలా పసుపు వేసి కనుక మనము తాగామనుకోండి, మనకి దగ్గు విపరీతంగా వస్తున్నప్పుడు అండి, మీరు ఎన్ని మెడిసిన్ అన్నా వాడండి, దగ్గు అయితే అస్సలు తగ్గదు కదా. కానీ ఇలా వేడి నీళ్ళలో పసుపు వేసి ఇది కొంచెము మరీ గోరువెచ్చగా కాదు, మరీ వేడి కాకుండా ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఒక టీ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, దగ్గు అయితే వెంటనే తగ్గిపోతుందండి. ఈ సీజన్కి అయితే చాలా మంచి రెమెడీ అండి. నాకైతే విపరీతంగా దగ్గు వస్తుంది, నేనైతే ఇదే యూజ్ చేశాను, చక్కగా తగ్గిపోయింది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము హాట్ బాక్స్లో చపాతీలు పెట్టినప్పుడు చూడండి, ఇలా నీళ్ళు అయిపోతూ ఉంటాయి కదా. అయితే దీన్ని ఏం చేయాలంటే, మనము ఒక టిష్యూ పెట్టేసి ఇందులో చపాతీలను పెట్టి పైన ఒక స్పూన్ కనుక ఇలా పెట్టేసామనుకోండి, స్పూన్ పెట్టి మనం క్యాప్ పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ తడి అనేది రాకుండా, చపాతీలు కూడా కొంచెం పాడవకుండా మెత్తగా నీళ్ళు కాకుండా పర్ఫెక్ట్గా మనకు నిల్వ ఉంటాయి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్ని లవంగాలను తీసుకుంటున్నాను. అదేవిధంగా ఎండుమిర్చీలండి, ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిలను ఏంటంటే చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనం బియ్యం బస్తాలు ఉంటాయి కదండి, బియ్యానికైతే పురుగు అయితే నల్ల పురుగు వస్తూ ఉంటుంది కదా, త్వరగా పట్టేస్తూ ఉంటుందండి మనం ఎంత మంచిగా నిల్వ చేసుకున్నా. కాకపోతే ఈసారి ఏం చేయండి అంటే, ఇలా ఎండుమిర్చీలు లవంగాలని మనం ఇలా బియ్యం బస్తాలో ఇలా గుచ్చేసి మనం స్టోర్ చేసామనుకోండి, బియ్యం బస్తాకైతే పురుగు పట్టకుండా మనకు చక్కగా ఎక్కువ రోజులైతే నిల్వ ఉండడానికైతే చాలా చక్కగా అయితే పనిచేస్తుందండి. ఎండుమిర్చి ఘాటు ఉంటుంది కదా, లవంగాలు కూడా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఆ పురుగు అనేది పట్టకుండా ఆ ఉన్న పురుగు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. నల్లటి పురుగులు వస్తూ ఉంటాయి కదండి, అవైతే త్వరగా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు అండి. పసుపు అయితే మనము కేజీలు పట్టించుకుంటాం కదా. అయితే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి, మనం వాడేటప్పుడు అయితే కొంచెం అయితే వేరే బాక్స్లో తీసుకుంటాము, మిగతాది అయితే స్టోర్ చేసుకోవాలి కదా. అయితే ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే, పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయండి అంటే, లవంగాలు ఉంటాయి కదా, ఈ లవంగాలని ఒక 3-4 వేసేసి కనుక మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి పసుపు అనేది పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు మినిమం అయితే ఒక 6 months వరకు అయితే నిల్వ ఉంటుంది కదండి. మనం ఒకటేసారి పట్టించేస్తాం కాబట్టి
ఇలా మీరు స్టోర్ చేసి చూడండి, మీకు మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక కడాయి తీసేసుకుంటున్నాను. దీంట్లో అయితే ఒక కప్ వచ్చేసి నువ్వులండి. ఇది మంచిగా వేయించాలి, కొంచెం పచ్చి వాసన పోయే వరకు డ్రై రోస్ట్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లో అయితే తీసుకొని దీన్ని చల్లారనివ్వాలి. అదేవిధంగా ఒక కప్ అయితే బాదం పప్పు తీసుకుంటున్నాను. బాదం పప్పులను కూడా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ రెండింటిని అయితే మనం చల్లారిన తర్వాత మిక్సీ జార్కి అయితే వేసుకోవాలి. నువ్వులు అదేవిధంగా బాదం పలుకులండి. ఈ రెండింటిని ఏం చేయండి అంటే ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇలాచీ అండి, టేస్ట్కు ఒక 2 వేసుకున్నాను. ఇందులో సగం ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మూకుల్లో తీసుకుందాము. అదేవిధంగా మిగిలిన నువ్వుల పొడిని కూడా తీసేసుకుని దీనికి సరిపడా కూడా బెల్లం వేసేసుకొని దీన్ని కూడా మనము మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా బెల్లం అనేది కలిసిపోతుంది అన్నట్టు. మనము పాకం పట్టే పని లేకుండా డైరెక్ట్ ఇలానే చేయొచ్చండి, చాలా చక్కగా వస్తాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం నువ్వులను అయితే నేను బయట ఉంచాను వేయించినాయి, అదేవిధంగా బాదం పలుకులను కూడా. ఇప్పుడు ఈ రెండింటిని అయితే బాగా మిక్స్ చేసేసుకొని మనకు ఉండలు చుట్టడానికి అయితే కరెక్ట్గా రావాలి. అది ఒకవేళ రాకపోతే ఏం చేయండి అంటే కొంచెం వేడి వేడి నెయ్యిని అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఎక్కువ నెయ్యి కూడా పట్టదు దీనికి, ఎందుకంటే మనం బెల్లం వేసి మిక్సీ పట్టేసాం కాబట్టి ఆల్మోస్ట్ అయితే లడ్డూలు చుట్టడానికి అయితే చక్కగా వస్తుంది. కాకపోతే నేను కొంచెము నెయ్యి వేడి వేడిగా వేసాను మంచిగా రావడానికి అనేసి, పగలకుండా. ఇలా చేసేయండి. అయితే ఈ సీజన్లో అయితే ఆడపిల్లలకైతే చాలా మంచిదండి. కాల్షియం అయితే చాలా రిచ్గా ఉంటుంది కదా నువ్వుల్లో అయితే. తప్పకుండా ఇలా రోజుకొక లడ్డు అయితే ఇవ్వండి పిల్లలకి. పీరియడ్ టైంలో అయితే చాలా చక్కగా హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. పిల్లలకి తప్పకుండా ఇవ్వండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్లో అండి, మనం ఏమైనా నాన్ వెజ్ చేసినప్పుడు మనం ఎంత కడిగినా కూడా అస్సలు వాసన అంతే పోదు కదా, కొంచెం స్మెల్ వస్తూనే ఉంటుంది నాన్ వెజ్ది అయితే. ఆ స్మెల్ని రిమూవ్ చేయాలంటే ఏంది అయితే అండి చక్కటి చిన్న పరిష్కారం అండి. ఏం చేయండి అంటే అగ్గిపుల్లని గీరేసి బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకునైతే కొంచెం కాల్చేసి మనం ఈ కుక్కర్లో కనుక పెట్టేసామనుకోండి, మీరు మొత్తం అన్నా కాల్చవచ్చు, లేకపోతే కొంచెం కాల్చినా సరిపోతుంది. దీన్ని కాల్చి ఏం చేయండి అంటే కుక్కర్లో ఇలా పెట్టి పైన మూత పెట్టేసి ఒక 1 అవర్ కనుక అలానే ఉంచేసామనుకోండి, 1 అవర్ తర్వాత చూసామనుకోండి ఆ స్మెల్ అనేది మొత్తం పోతుందండి. కొంచెం నాన్ వెజ్ స్మెల్ కొంచెం బాగానే వస్తూ ఉంటుంది కదా, ఘాటు వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇలా కనుక పెట్టేసి 1 అవర్ తర్వాత చేసామనుకోండి, తర్వాత ఈ ఆకును తీసేసి మనం తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకున్నాం అనుకోండి, కుక్కర్లో ఆ స్మెల్ అనేది మొత్తం పోయి మనకి చక్కగా మళ్ళీ నెక్స్ట్ వాడుకోవడానికి అయితే బాగా పనికి వస్తుందండి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కీర దోసకాయ ఒకటి, టమాటా ఒకటి, ఈ రెండింటిని అయితే నేను ఇలా తీసేసుకొని శుభ్రంగా కడిగి అయితే వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఈ రెండింటిని ఏం చేయండి అంటే ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో అయితే షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే నేను కొంచెం కార్ను, అదేవిధంగా కొంచెం పసుపు అండి, కార్న్ ఫ్లోర్ వేసాను నేను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏం చేయండి ఒక క్లాత్ సహాయంతో దీన్ని కొంచెం గట్టిగా పిండేసుకోవాలి. రసం అనేది వస్తుందండి, కొంచెం లిక్విడ్ వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ లిక్విడ్ని మనము స్టోర్ చేసుకోవచ్చు అండి 1 వీక్ వరకు అయితే ఫ్రిడ్జ్లో. ఓకే, ఈ పిప్పి వచ్చేసింది కదా, దీన్ని పడేయచ్చు, లేకపోతే మాస్క్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ లిక్విడ్ ఎంత అవసరం ఉంటుందో అంత తీసేసుకొని నేనైతే ముల్తాన్ మట్టి తీసుకుంటున్నాను, బంజారా వాళ్ళది. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఫేస్కి కనుక అప్లై చేసామనుకోండి, వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి కదా, అదేవిధంగా ముడతలు వచ్చేసి మళ్ళీ మంగు మచ్చలు వస్తూ ఉంటాయి, ఫేస్ అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు. కనుక ఈ లిక్విడ్లో కనుక ముల్తాన్ మట్టిని వేసి కనుక మనము అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి, అదంతా రిమూవ్ అయిపోతుందండి. చక్కటి పరిష్కారం అండి, ట్రై చేసి చూడండి. దీన్ని నిల్వ కూడా ఉంచుకోవచ్చండి లిక్విడ్ని ఫ్రిడ్జ్లో, మీరు స్టోర్ చేసుకోండి 1 వీక్ వరకు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మెంతులు ఒక 2 టేబుల్ స్పూను, ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని దీన్ని బాగా వేయించాలండి, నల్లగా మారిపోవాలి ఇది. చూడండి, ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోగానే ఇందులో ఏం చేయండి, చూడండి ఎలా అయిపోయింది. ఇందులో కరివేపాకు ఒక గుప్పెడు వేసేసుకొని ఇది కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏం చేయండి అంటే ఇలా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఓకే, ఇది చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్కి అయితే వేసుకొని పౌడర్ పట్టేసుకోవాలి. ఓకే,
ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా మెత్తటి పౌడర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. దీన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము. న్యాచురల్ హెయిర్ డై అయితే నేను తయారు చేస్తున్నానండి. మనం ఎటువంటి హెన్నా పౌడర్ కానీ ఏది అవసరం లేకుండా మనం ఇంట్లోనే చక్కగా ఇలా మనము పౌడర్ని రెడీ చేసేసుకొని దీన్ని నిల్వ కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను కలబందం తీసుకుంటున్నాను. ఇంట్లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా, ఈ పైన అయితే ఇలా గీరేసి దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని మిక్సీ జార్కి అయితే వేసుకోవాలి. ఓకే, ఇలా మిక్సీకి వేసుకున్నాం అనుకోండి, మంచి లిక్విడ్ లాగా అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఏం చేయండి, మనం ఇందాక పట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఇందులో యాడ్ చేసేసుకొని మనకి ఎంత అవసరమో అంతే. నువ్వుల నూనె అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. నువ్వుల నూనెనే వేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కటి హెయిర్ డై అయితే రెడీ అయిపోతుందండి. మనం చక్కగా కనుక ఇలా దీన్ని కనుక మన తెల్ల జుట్టు ఉన్న చోట కనుక అప్లై చేసి ఒక 15-20 మినిట్స్ తర్వాత కనుక మనము నార్మల్ షాంపుతో కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి, మన హెయిర్ అనేది అయితే నల్లగా మారిపోతుందండి. ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు అనొచ్చు. పౌడర్ని అయితే మీరు ముందుగానే రెడీ చేసుకొని నిల్వ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే నా తెల్ల జుట్టు అక్కడక్కడ వస్తూ ఉందండి. చూడండి, నా హెయిర్ లోపల ఉంది. నేనైతే ఇక్కడైతే అప్లై చేస్తున్నాను. కొంచెం ఇలా అప్లై చేసేసుకొని కనుక మనం తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి హెయిర్ అనేది అయితే న్యాచురల్గానే మనము తెల్ల జుట్టుని నల్లగా ఇంట్లోనే మార్చేయచ్చండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చక్కటి రెమెడీ అండి. మనం ఏ డైలు వాడకుండా, చాలామందికి డైలు అయితే పడవు కదా, హెన్నా కానీ అంటే కొంచెం హెడేక్ వస్తూ ఉంటుంది కదా బయట కలర్స్ ఏమైనా యూజ్ చేసినా కూడా. అలాంటి వాళ్ళకైతే, పడని వాళ్ళకైతే చక్కగా మనం ఇంట్లోనే అయితే ఇలా ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే అప్పుడప్పుడు దీన్నే యూజ్ చేస్తూ ఉంటాను. అంటే ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మెంతులు కానీ ఆవాలు కానీ అవన్నీ కూడా మంచివే కదా హెయిర్కి అయితే. చూడండి, నేనైతే ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత అయితే నేను వాష్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా మరిగే నీళ్ళలో బిర్యానీ ఆకు వేసి చూడండి. చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 3, ఒక మిరియాలు ఒక 5-6, అదేవిధంగా అల్లం ముక్క అండి చిన్నగా చిదిమి వేసేసి దీన్ని బాగా మరిగించాలి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు చిటికెడు పసుపు వేయాలండి. ఇలా మరిగిన తర్వాత దీన్ని వడగట్టేసుకొని మనము దీంట్లో తేనె అండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుని కనుక తాగామనుకోండి, విపరీతంగా జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుందండి, మనకు బూస్ట్ టీ లాగా అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే మనకి ఎనర్జీ లాస్ అయిపోయి మనము ఏది తినాలని అనిపించదు కదా, అలాంటప్పుడు కనుక దీన్ని కనుక డైలీ కనుక 1 కప్పు తీసుకున్నాం అనుకోండి, మనకు ఫుల్ ఎనర్జీ అయితే వచ్చేస్తుందండి. అంటే ఫీవర్ వచ్చినప్పుడు అసలు అన్నం తినబుద్ధి కాదు, ఏ ఫ్రూట్స్ కూడా తినలేము. అలాంటప్పుడు కనుక ఈ లిక్విడ్ని కనుక అంటే ఈ టీ లాగా దీన్ని చేసుకుని కనుక తాగామనుకోండి, మనకు ఎనర్జీ బూస్ట్ అయితే చాలా చక్కగా మనకి పనిచేస్తుందండి. నేనైతే డైలీ 1 కప్ అయితే తాగాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, నీళ్ళని అయితే ఇలా మరగబెట్టుకోవాలి. బాగా మరిగే వరకు వెయిట్ చేద్దాము. ఇలా మరిగిన తర్వాత ఏం చేద్దామంటే దీన్ని తీసేసుకొని గ్యాస్ స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ నీళ్ళని అయితే ఒక గ్లాసులో అయితే తీసుకుందాము. మీకు విపరీతంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడైతే ఇలా నీళ్ళని బాగా మరగబెట్టేసి గ్లాసులో తీసేసుకొని ఇందులో రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి. మామూలుగా ఇంట్లో ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా సరే వేసేసుకొని, ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని చిటికెడైతే పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే, ఈ నీళ్ళతోటి కనుక మనం గార్లిక్ చేసామనుకోండి, డైలీ 3 టైమ్స్ అండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 సార్లు కనుక మనం దీంతో నోరు పుక్కిలించామనుకోండి, మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే 100% అయితే త్వరగా తగ్గిపోతుందండి. ఇదైతే రిజల్ట్ అయితే చాలా బాగుందండి. అంటే మనము మెడిసిన్ వాడినా కూడా చాలా వరకు అయితే తగ్గదు. కానీ ఈ హోమ్ మేడ్ రెమెడీస్ అయితే మనకు చాలా బాగా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ట్రై చేసి చూడండి ఈసారి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, డోర్స్ అయితే మనకి ఇప్పుడు ఎండాకాలము అయితే డోర్స్ అన్నీ అయితే డ్రై అయిపోయినట్టు అయిపోయి బాగా కీర్ అని సౌండ్ వస్తూ ఉంటాయి కదండి. ఆ సౌండ్ అయితే అసలు భరించలేము. అయితే దీంట్లో ఏం చేయండి అంటే, ఈ జాయింట్స్ ఉన్న కాడనే బాగా సౌండ్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ జాయింట్లకు ఏం చేయండి అంటే, వాజ్లిన్ ఉంటుంది కదా ఇంట్లో, ఈ వాజ్లిన్ అయితే కొంచెం తీసేసుకొని నేను ఇయర్ బడ్కి పెట్టేసి ఈ జాయింట్స్ ఉన్న కాడ అయితే, ఈ స్ప్రింగ్స్ లాగా ఉన్న కాడ అయితే అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేస్తే ఏంటంటే వాజ్లిన్ అనేది మంచిగా ఆయిల్ లాగా ఉంటుంది కాబట్టి అది వచ్చేసి సౌండ్ రాకుండా మనకి
ఫ్రీ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. మూమెంట్ కూడా చాలా చక్కగా మనకైతే యూజ్ అవుతుంది. వెనక ముందు బోత్ సైడ్ అయితే ఇలా అప్లై చేసేయాలి. అప్లై చేసేసామనుకోండి మనకి సౌండ్ రాకుండా, మనకి డిస్టర్బ్ అవ్వకుండా చాలా చక్కగా అయితే పనిచేస్తుందండి వాజ్లిన్ అయితే. మీరు ఈసారి అయితే అప్లై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి షూలు అండి. మనం ఎంత వాష్ చేసినా కూడా ఈ కింద అయితే మొత్తం అలానే ఎర్రగా అయిపోతూ ఉంటాయి కదా. అయితే ఏం చేయండి అంటే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, ఒక వేస్ట్ బ్రష్కి అయితే పెట్టేసి దీన్ని మంచిగా ఇలా కనుక రుద్దేశారనుకోండి, స్ప్రెడ్ చేసి తర్వాత మనము వాష్ చేసుకున్నాం అనుకోండి, షూలు అయితే తలతల మెరిసిపోతాయండి. మీరు ఎప్పుడు క్లీన్ చేయకపోతే ఈసారి ఇలా క్లీన్ చేయాలి. అంటే మనము సోప్తో కానీ లేకపోతే సర్పుతో కానీ వాష్ చేస్తూ ఉంటాం, కానీ చాలా వరకు అయితే మురికి రిమూవ్ అవ్వదు. కాకపోతే పేస్ట్ ఏంటంటే మంచిగా మొత్తం క్లీన్ చేసి పడిస్తుంది అన్నట్టు. ఎంత డర్టీగా ఉన్న షూస్లో అయినా సరే తెల్లగా మెలమెల మెరిసేటట్టు చేసేస్తుందండి. ఒక తడి క్లాత్ తీసేసుకొని కనుక మనం ఇలా జస్ట్ రుద్దామనుకోండి, షూస్ అయితే తలతల మెరిసిపోతాయి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, నీట్గా అయిపోయాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పీల్స్ కుట్టేటప్పుడు అండి, మామూలుగా పిల్లలకి ఫ్రాకులు కానీ లేకపోతే స్కర్ట్స్కి కానీ కుట్టేటప్పుడు ఏంటంటే మనం కుచ్చులు పెట్టాలంటే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు చక్కగా ఇలా ఫోర్క్ స్పూన్తో కనుక ఇలా పెట్టి కుట్టారనుకోండి, అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా వస్తాయి అన్నట్టు, పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఇలా ట్రై చేసి చూడండి. ఈ మిషన్ కుట్టేటోళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చక్కగా ఫోర్క్ స్పూన్ తోటి అయితే మనకు పర్ఫెక్ట్గా ఇలా కుచ్చులు అయితే వచ్చేస్తాయండి. నేనైతే ఇలానే కుడతాను, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్న పర్సులు ఉంటాయి చూడండి. అయితే జిప్పులు వచ్చేసి ఏంటంటే అప్పుడప్పుడు ఇలా టైట్ అయిపోతూ ఉంటాయి కదా, కొంచెం ఫ్రీ మూమెంట్ ఉండదు కదా. అలాంటప్పుడు ఏం చేయండి, మనం ఇంట్లో రిన్ సోప్స్ ఉంటాయి చూడండి, ఆ రిన్ సోప్ని ఏందైతే ఇలా రుద్దేసేయండి మొత్తము. ఈ జిప్స్కి ఇలా కనుక రుద్దితే ఏమవుతుందంటే అది ఫ్రీ అయిపోతుంది అన్నట్టు. బాగా స్ప్రెడ్ చేయాలి. బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కనుక జిబ్బును లాగామనుకోండి, కొద్దిసేపు అయితే మనకు కొంచెం టైట్గానే వస్తుంది. కాకపోతే కొంచెం అటు ఇటు రుద్దిన తర్వాత అయితే ఫ్రీ మూమెంట్ అయితే ఉంటుందండి. కొన్నిసార్లు ఇలా టైట్ అయిపోయినప్పుడు పక్క పడేస్తూ ఉంటాం కదా యూజ్ చేయకుండా. కాకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కాఫీ కవర్స్ని మనము వాడిన తర్వాత కాఫీ పౌడర్ ఏమైనా కొంచెం మిగిలిపోయింది అనుకోండి, దాని పక్కన పెట్టేసుకోవాలంటే కొంచెం అది గడ్డగట్టిపోతూ ఉంటుంది కదా, నిల్వ ఉండాలంటే ఏం చేయండి అంటే చక్కగా కట్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మడత పెట్టేసేయండి. ఓకే, ఇలా మడత పెట్టిన తర్వాత ఇలా టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్నును కనుక ఇలా పెట్టేశారనుకోండి, స్టిఫ్గా లోపలికి గాలి చొరబడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. మనకు మళ్ళీ వాడుకోవడానికైతే గడ్డగట్టకుండా పాడవ్వకుండా యూజ్ ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ అండి. మిక్సీని మనము ఇలా గట్టు మీద అటు ఇటు జరుపుతూ ఉంటే కొంచెం తడి తగిలిందనుకోండి, కొంచెం అటు ఇటు జరగడానికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే డబుల్ ప్లాస్టర్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఇలా వాటర్ బాటిల్స్ అయితే క్యాప్స్ ఉంటాయి కదా, ఈ క్యాప్ని అయితే ఇలా అంటించేసి కింద అడుగు బాగాన ఇలా 4 సైడ్స్ అయితే ఇలా పెట్టేసేయాలన్నట్టు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే పెట్టేసుకోండి. ఏంటంటే గ్రిప్ ఉంటుంది అన్నట్టు, మనకు ఇటు అటు మూవ్ చేయడానికైతే చాలా ఈజీ అయిపోతుంది అన్నట్టు. కొంచెం వాటర్ తగిలినా కూడా కొంచెం ఇది మిక్సీ అనేది ఇటు అటు జరగదు కదా. కాకపోతే ఇలా క్యాప్స్ పెడితే ఏమవుతుందంటే మనకు ఎంత తడి ఉన్నా కూడా మనకి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. చూసారా చక్కగా ఇలా యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. బాటిల్స్ క్యాప్స్ అయితే చాలా ఉంటాయి కదా ఇంట్లో, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఇది ఎంత నల్లగా అయిపోయిందో అసలు. లైటర్ చూడండి ఎంత మురికిగా ఉందో. అయితే దీని మీద ఏం చేయండి అంటే పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ పేస్ట్ని ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే అది కొంచెం నానినట్టు అయిపోయి మనము ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది చూడండి, ట్యాబ్లెట్ షీట్ ఏంటంటే గరుకుగా ఉంటుంది కాబట్టి దీంతో కనుక కొంచెం ఇలా గట్టిగా రుద్దామనుకోండి, చూడండి ఎంత మురికి వస్తుందో అసలు. అదంతా ఎర్రగా మారిపోయింది, మొత్తం అంతా
మురికి చేరిపోయి అయితే దీన్ని అప్పుడప్పుడు క్లీన్ చేయాలి. అయితే వాటర్తో అయితే క్లీన్ చేయలేం కదా, వాటర్తో క్లీన్ చేస్తే అది పని చేయదండి. కాబట్టి ఇలా పేస్ట్ రుద్దేసి ఇలా ట్యాబ్లెట్ షీట్తో కనుక గట్టిగా రుద్దామనుకోండి చక్కగా నీట్గా వచ్చేసి తర్వాత కొంచెం తడి క్లాత్ తీసుకుని తుడిచేస్తే సరిపోతుంది. చూడండి ఎంత తలతల మెరిసిపోతుందో. ఇలా ట్రై చేసి చూడండి, కొత్త దానిలాగా అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆలుగడ్డలు మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదా, అంటే పైన వచ్చేసి ఏంటంటే కొంచెం మొలకల్లాగా వచ్చేసి గ్రీన్ కలర్లో చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక యాపిల్ ముక్కను కనుక ఈ ఆలుగడ్డ మధ్యలో ఉంచేసారనుకోండి, ఆలుగడ్డలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చుతో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.